అత్యంత ప్రజాస్వామిక దేశమైనటువంటి మన దేశంలో భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి 7 విడతలుగా. జూన్ 4 నాడు మొదటి విడత నిన్న నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 19కు మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. చివరి విడత ఎన్నికలు జరిగి 4th విడతలో మన రాష్ట్రంలో జరుగుతుంది. చివరి 7th విడత ఎన్నికల తర్వాత జూన్ 4న రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ 2 వార్తలతో పాటు ఒకటేమో పుతిన్ గారి స్టేజ్ మేడెడ్ ఎలక్షన్స్, రెండవది ట్రంప్ గారు అనేది నేను ఓడిపోతే ఈ దేశంలో రక్తపాతం జరుగుతుందన్న మాట. ఈరోజు 3వ అంశం ప్రజాస్వామ్యాన్ని దేశంలో ప్రపంచంలో రక్షించడానికి ఢిల్లీలో ఈరోజు భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఏసీసీ ప్రెసిడెంట్ ఖర్గే గారు, మిగతా పెద్ద నాయకులు కలిసేసి ప్రెస్ మీట్ మాట్లాడటం జరిగింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా కూడి జరుగుతుంది చాలా బాధాకరమైన వార్త. ప్రధానమైన ప్రతిపక్ష పార్టీకి అనేది నిధులను స్తంభింపచేసి కనీస ఖర్చులకు స్టాఫ్ జీతభత్యాలు కూడా లేనటువంటి పరిస్థితి అనేది బీజేపీ ప్రభుత్వం కల్పిస్తుందనే మాట వారు చెప్పడం ఇది చాలా బాధాకరమైన మాట. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద దేశంలో ఎలక్షన్ జరిపినప్పుడు మినిమం అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు కానీ, ప్రచారానికి సంబంధించిన కానీ, జాతీయ స్థాయి నాయకులకు పోవటానికి కానీ రావటానికి కానీ ఏదైతే రవాణా ఖర్చులు ఉంటుందో కేవలం చెప్పడం ఏంటంటే ఈవెన్ ఫ్లైట్ మాట వేరే మాట, ట్రైన్ టికెట్ కూడా తీసుకొనేసి జాతీయ స్థాయిలో నాయకులకు ఏఐసిసి దగ్గర ఇవ్వటానికి డబ్బులు లేవన్న మాట చెప్పడం ప్రజాస్వామ్యంలో మనమందరం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట మాట్లాడుతున్నాం.